అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఎందుకంటే ఈ లాక్స్ అన్నది మీకు రొటీన్ అన్నది నచ్చుతుంది అనుకుంటున్నా. ప్రతిదీ కూడా నేను పొద్దున్న లేచి నుంచి నేను ఏమేమి చేసిన అన్నది కొద్దిగా అయినా కానీ నాకు అయినంత మందం మీకు అది హెల్ప్ అవుతుంది అనుకునే పెడుతున్నా. ఇక నేనైతే 5 గంటలకు లేస్తా, 4 గంటలకి లేస్తా, కానీ 5 గంటలకు అప్పుడు ఫ్రెష్ అప్ ఏంటంటే ముఖం కడుక్కొని ఇక కొంచెం కాఫీ పెట్టుకునే టైంలో తీసిన. ఇక వాకింగ్ అయితే అందరు చేస్తుండ్రు. ఇక ఈ వాకింగ్ చేయంగా నేను కొంచెం కూడా నేను ఏ టైంకి లేచినా ఎట్లా చేసినా అన్నది మీకు రొటీన్ పెట్టాలని నాకు ఇష్టము. ఏంటంటే మీకు నచ్చుతున్నాయి అంటున్నారు కాబట్టి ప్రతిదీ కూడా మీకు చూపించాలి. మీకు నేను ఏది చేసింది కూడా చూపించాలి. ఊకే నేను గిన్నెలు రాగి గిన్నెలు అవన్నీ తోమేటి ఏం తీయాలని తోమినాక మీకు తీసిన. ఇక మీరు ఏంటంటే ఎట్లయినా తోముతా అని తెలుసు మీకు. ఇక మీరు చూస్తారని ఇక నేను ఇట్లా తోముకొని ఇట్లా నాకు మంచిగా ఫాస్టింగ్ ఆలోచనలు వస్తాయి. ఇట్లా తోముకొని ఇట్లా కడుక్కొని మంచిగా ఇట్లా నీట్గా వేసుకుంటే పొద్దున్న లేచి మన సూర్యకిరణ రాకముందే మనం చేసుకుంటే ఇక మనకు ఫాస్టింగ్ జరిగినట్టుగా అనిపిస్తుంది. మన మైండ్ తోటే మనకు మంచిగా ఉంటుంది. ఎప్పుడు కూడా మన మైండ్ మూడవుట్ ఉంటే మనం ఏమీ చేయలేము. ఇక మన మైండ్ తోటే ఉంటుంది. ఇప్పుడైతే నేను కాఫీ కలుపుకుంటున్నా. ఇక ఏంటంటే ఇక ప్రతిదీ కూడా మీరు చూపించుంటారు అంటున్నారు కాబట్టి నేను ఇక కాఫీ కలుపుకొని గ్రీన్ టీ తాగి ఇవైతే నేను కొంచెం ఇక మీకైతే తీసిన, మొత్తం అయితే ఇక తీయలే. ఇక ప్రతిదీ కూడా నేను కొంచెమైనా కానీ మీకు పెడతా, నచ్చుతుంది అంటుండ్రు. ఇక బాదం అయితే ఏరుకు మంచిగా మనకి ఎంటికలు జుట్టు సరిగా లేక ఇబ్బంది పడతారు. ఇవి కరివేపాకు అయినా కానీ మనం కర్రీలలో వేసుకున్నాడు, బాదం అయినా కానీ కొంచెం తినే చూడు ఎప్పుడు వీలైతే అప్పుడు, రోజు కాకుండా రోజొక్క రకం. ఇక ఎందుకంటే నానబెట్టుకొని అప్పుడప్పుడు తింటే గుడక మనం ముఖం గుడక అంత ఇట్లా ముడతలు వచ్చినట్టు, స్కిన్ గుడక ముడత పడ్డట్టు ఇట్లా ఉండదు. ఇక మనం అన్నీ గుడక కొంచెం తిన్నా గుడక ఇక తినాలి. ప్రతిదీ గుడక మీకు పెట్టాలనుకుంటా నేను. ఇంకా చాలా గుడక పెసలు నానబెట్టుకొని అవి తింటా, మొలకలు వచ్చినాయి ఇట్లా. ఇక మీకు ఒకటే రొటీన్ ఇక మార్చుకుంటా తింటా ప్రతిదీ గుడక. ఏంటంటే ఇక ఓ రోజు కాజే తింటా, ఓసారి బాదామే తింటా, ఓసారి పిస్తనే తింటా. ఎవి 4-5 ఇట్లా కడిపిండి అన్నది విషయం కాదు, కానీ అట్లా తినేది చూస్తే మీకు ఎందుకంటే బాడీకి అన్నీ అందిస్తేనే బాడీ మంచిగా ఉంటుంది. ఆ రోజులలో ఫుడ్డు మనకు వేరే ఉంటుంది. వెనకటి ఫుడ్డు మాత్రము ఈ వెనకటి చేసింది మనం చేస్తలేం కాబట్టి మనము వెనకట ఏంటంటే ప్రతిదీ నానబెట్టుకొని ఇట్లా మొలకలతోటి పెసలు కానీ వేయించుకొని పెసరకాయ చేనులో కూడక తెంపుకొని ఇట్లా తింటుంటిమి. పచ్చిదే పెసరకాయ తెంపుకొని తింటుంటిమి, బొబ్బరికాయ తెంపుకొని తింటుంటిమి. బొబ్బరి గుడాలు పోస్తురు. అప్పటి ఫుడ్ వేరే. అది ఏంటంటే ఆ ఫుడ్ మీదకి ఈ ఫుడ్ మనం తిన్న ఫుడ్ అంతా వేస్టే. ఇది అంతా ఇక మనకు ఇక అది ఏంటంటే ఇది మామూలు ఫుడ్డు వాళ్ళు దొడ్డుబడ్డ అని చేస్తురు, కానీ ఇక అది మనకు హెల్త్కి అయితే మొత్తం సెట్టు. ఏంటంటే ఉల్వలు నానబెడితే ఉల్వలు ఉడకబెట్టి అవి ఉల్వలు మర్రేసిస్తే అవి ఎంత మంచిగా ఉల్వ చారంటే. ఇక ప్రతిదీ గుడక అట్లా చేసుకొని ఇప్పుడైతే పాలు గరం పెడుతున్నా. పాలు గుడక అట్లా మంచిగా గరం పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా కానీ పొంగుతాయి కదా, ఒక స్పూన్ పెట్టేసేయండి. పెడితే అవి మీదికి రావు, పాలు కింద పోవు. ఇక మనం పాలు వంగిపోయే వరకు మనము దెబ్బ ఉరికేస్తాం పాలు వంగే వరకు. ఇగో ఏంటంటే గోధుమ పిండితోటి పోలేలు మనము గోధుమ పిండితోటి మైదం పిండితోటి చూపించిన కదా మొన్న. మైదం పిండి గోధుమ పిండి 2 కలిపినా కానీ ఎందుకంటే ఇప్పుడు గోధుమ పిండి మొత్తం గోధుమ పిండితోటి చేసుకుందాం. కొందరు మైదం పిండి వద్దనుకుంటారు. ఈ గోధుమ పిండితోటి ఈజీగా అవుతాయి మనకు. మైదం పిండి ఎందుకంటే గోధుమ పిండి ఆడ్ ఉంటుంది, మైదం పిండి ఆడ్ ఉంటుంది. గోధుమ పిండి మనకి ఈజీగా చేసుకోవచ్చు. ఏదంటే ఇట్లా పెట్టుకున్నా ఒక కప్పు చేస్తామని మనం ఇద్దరమే ఉన్నాం కదా, ఇక సరిపోతుంది. మనం అయితే ఒక రకం చేయం కదా, మనకి యూట్యూబ్ చేయబట్టి ఎన్నో రకాలు చేస్తాం. ఇక ఎన్నో రకాలు చేస్తాం కాబట్టి ఎన్నో రకాల మనుషులు ఉంటారు. ఎన్నో రకాల మనుషులు అంటే ఇక కొందరేమో ఏది చేసినా కూడా మంది మిన్నే మొప్పుతారు. ఏంటంటే వీళ్ళు ఇట్లా అంటేనే అయింది, వాళ్ళు అట్లంటేనే చేసారు. అదొక రకమైన మనుషులు. ఇక ఓ మనిషి ఏమో ఎట్టుండే నా జీవితమే ఇట్లా, నాకు ఏదే మంచి జరగదు, నేటిగా మాట్లాడుకుంటుంది. ఏంటంటే అట్లా ఒక మనిషి ఉంటారు. ఇక ఏంటంటే ప్రతిదీ కూడా నేటిగా ఆలోచించుకొని నేటిగా నాకు ఇట్లనే జరుగుతుంది ఇట్లనే అవుతుందని అనుకోవద్దు ఎప్పుడు కూడా. అట్లా అనుకునేటోళ్ళు ఉంటారు. ఇక ఎట్లా అంటే ఒక విజయం సాధించేటోళ్ళు ఎట్టుంటారు అంటే ఏదైనా కానీ మంచిగా ఆలోచిస్తారు. ఒక గోల అంటే లెవెల్లో పెట్టుకుంటారు వాళ్ళు. ఒక నేటి అన్నది తీసేస్తారు. ఇక ఫాస్టింగ్ ఆలోచించుకొని మనం ఒక ఫాస్టింగ్ మనకు అంత ఎదుగుదల కూడుకుంటుంది వాళ్ళది.
ఎట్లా అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ సాల్వ్ చేస్తారు. వాళ్ళకు అంతా కూడా వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేస్తారు, మోపరు. అది ఇక ఈ 2 రకాల వాళ్ళు ఇంకోళ్ళ మీద మోపుతారు, వాళ్ళ మీద కూడా మోపుకుంటారు. ఇక 3వ మనిషి మాత్రం వాళ్ళ మీద మోపుకోదు, విజయం అన్నది సాధిస్తారు వాళ్ళు మంచిగా ఆలోచించి. ఇక ఏంటంటే అట్లా ఆలోచించు నేర్చుకోండి, మనకు నేటిగా ఆలోచించకుండా ఇంకోళ్ళ మీద మోపద్దు మాటలు. ఎందుకంటే వీళ్ళు ఇట్లా అంటేనే అయింది, వీళ్ళు ఇట్లా అంటేనే చేస్తేనే అయింది, ఇక నా దురదృష్టం ఉన్నది, నాది అదృష్టమే లేదు, ఇదొక రకమైన మనిషి. ఇగో ఇట్లా ఉండద్దు, ఇక అట్లా ఏ మనిషి కూడా ఉండద్దని నేను ఇట్లా చెప్తున్నా. ఎందుకంటే మోటివేట్గా ఉండాలి, మనం ఫాస్ట్గా ఉండాలి, ఫాస్ట్గా ఆలోచించాలి, ఫాస్ట్గా ఆలోచించి ఫాస్ట్గా చేసుకోవాలి. మంచి నేటివ్ అన్నది తీసేయాలి. మనకు నేటివ్ ఉంటేనే నేటివ్ జరుగుతుంది, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోర్రి. ఇగో ఇదైతే ఒక కప్పు అయితే తీసుకున్నా, కప్పు బెల్లం, కప్పు పప్పు తీసుకున్నా. పప్పు తీసుకొని మనం ఉడకబెట్టుకొని ఈ కట్టు సాంబార్ చేసుకుందాం. కట్టు చారు అంటాం మనము, కట్టు సాంబార్ అంటాము. ఏ రకంగా అనుకున్నా కూడా అన్ని పచ్చి వేసుకొని కలుపుకొని ఆ చారు చేసుకుని తింటే అంత కమ్మ ఉంటుంది. ఇది కూడా కొలతలతోటి నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది కట్టు చారు. ఇక నేత్ర ఫుడ్ ఛానల్లో ఇది గోధుమ పిండి పోలేలు ఉంటాయి. ఎట్లా అంటే నోట్లు వేసుకుంటే వెన్నలాగా ఇట్లా ఇట్లా కరిగిపోవాలి, వెన్నలాగా ఉంటాయి. అంత బాగా చేసి చూపిస్తా. ఫస్ట్ ఛానల్లో ఉంటాయి ఫస్ట్ ఛానల్లో ఫుడ్ ఛానల్లో నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది. ఇక ఇది చేసుకొని ఇక మనకు మంచిగా తిందాము. మీరు అందులోకి వెళ్ళిపోయి చూసి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే అల్ల కూడా వేసుకోండి, అలా వేసుకొని ఇలా వేసుకోండి, రెండిట్లలో వేసుకోండి. మీకు 2 ఉడక చూసుకోవచ్చు, అలా ఫుడ్ చూసుకోవచ్చు, ఇంట్లో మాటలు ఉడక చూసుకోవచ్చు, మీకు రొటీన్ అన్న చూసుకోవచ్చు. మాకు రొటీన్ నచ్చుతుందమ్మా, నువ్వు చేసింది నచ్చుతుందో అంటారు. నేను కొంచెం చేసినా, కొంచెం తీసినా, నేను ఏదేది తీసినా మీకు నచ్చుతుంది అంటారు. ఇంకా ఉడక నేను చేసే ప్రయత్నం చేస్తా. నేను ఏది ఉడక రొటీన్ అన్నది ఇంకా పెట్టగలుగుతా. ఇక అంత మంచిగా చూపిస్తా. ఇక మీరైతే మంచిగా లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి, సరేనా? ఇట్లా అనాలి, ఇట్లా అన్నీ ఇట్లా ఒత్తాలి. ఇట్లా పూర్ణం పెట్టిన మనము పిండి ఎంత తీసుకుంటామో పూర్ణం అంతా తీసుకోవాలి. తీసుకొని ఇక మనం పిండితోటే చేసుకుందాం. ఇప్పుడు అంత పిండి అవుతుంది ఇక్కడ. ఇక అప్పటోళ్ళు ఇట్లా కొడుతురు, ఇట్లా కొట్టి చేస్తురు అప్పటోళ్ళు, వెనకటోళ్ళు. ఇక మనం ఎట్లా అంటే ఇప్పుడు కోలలతో చేద్దాం, అందరికి ఇట్లా ఏరాదు, ఇట్లా కుదిరాయి. ఈ రకంగా చేద్దాం మనం. ఇట్లా ఏంటి పటాపట్ చేసుకోవచ్చు, చకాచక్ చేసుకోవచ్చు. ఈ పోలీలు అంటే భయపడద్దు, అసలు భయం అన్నది ఉండద్దు. ఇది చేసుకున్నాడు ఈజీగా చెప్తున్నా, నేను ఈజీగా చేసుకునేది చూడండి. రెడీ. కట్టు చారు అంటారు, ఉగాది రోజు వేసుకునేది. ఇది ఏంటంటే ఎల్లిగడ్డ ఇవన్నీ దంచి, జీలకర్ర ఎల్లిగడ్డ దంచి ఇట్లా రసం అన్నది ఇట్లా చేసుకుంటాం, బెల్లం వేసి ఈ రకంగా చేసుకుంటాం. ఇక్కడ ఆనియన్ వచ్చి అక్కడక్కడ ఇక రైస్ అయితే పెట్టుకుంటున్నా. వేడి రైస్లా ఎంత కమ్మ ఉంటుందో ఇది. ఇదైతే ఇక వదలకుండా తింటాం, పండగ రోజు ఒక అమృతం తిన్నట్టు బాగుంటుంది. బాగా పోసుకొని అన్నం తక్కువ పెట్టుకోబుద్ది అవుతుంది, ఇది ఎక్కువ పోసుకోబుద్ది అవుతుంది, అంత బాగుంటుంది. క్యారెట్ వేసిన ఇలా ఇక జుర్రాలు అనిపిస్తుంది, ఎంత బాగుంటుందో. కట్టు సాంబార్ అంటారు, కట్టు చారు అంటారు. ఇక మీరు ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా. ఇక ఇదైతే వదలకుంటుందా ఆ రోజు తాగుతారు ఉడక, కొందరు గ్లాసులలో పోసుకొని తాగుతారు. అది ఎట్లా అంటే మనము పచ్చడి తాగుతారు, ఇది తాగుతారు, పోలలు తినుకుంటా. ఇక రోజు ఇక తిండి అమృతం. మర్చి తినాలి, ఇంత బాగుంది కమ్మగా. ఇట్లా ఎల్లిగడ్డ జీలకర్ర దంచేసి ఇలా క్యారెట్ వేసిన, కొత్తిమీర వేసిన, కరివేపాకు ఇవన్నీ వేసి చేసిన కాబట్టి ఆనియను ఇవన్నీ కట్ చేసేసిన. మనం అన్ని కొత్త చింతపండు కొత్త కారము అన్నీ కొత్తవి. సూపర్ అయింది, సూపర్ అసలు మాటలు లేవు. జుట్టు అలా అనిపిస్తుంది, బట్ ఏదో ఆబుద్ది అవుతుంది, ఇది అంత కమ్మ ఉంటుంది, టేస్ట్ లెవెల్. ఇట్లా నేను ఇట్లా పెద్ద కోసుకొని ఈ పులుపులో ఉడికినాక బాగా కమ్మ చేసుకోండి. ఒక సీక్రెట్ చెప్తా మీకు, ఇనోన్రి. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా గొప్ప వాళ్ళం కావాలని మనకు ఒక కోరిక ఉంటుంది, మనకు ఇది చేస్తే సక్సెస్ అవుతా అని కోరిక ఉంటుంది.
అవి అవుతుందా కాదా విషయం తర్వాత మనం ఏంటంటే ఆ పని చేయాలనుకుంటే ఇక మనము కొన్ని అది పట్టుదల ఉండాలి. పట్టుదల ఉండి మనం చేసినామనుకో ఇక అది ఓ రోజైతే మనకు మంచిగానే సక్సెస్ వస్తుందని నేను అనుకుంటా. ఇక ఏంటంటే మీరు నాకు పట్టుదల ఉండి నేను చేస్తే కాలేదు చేయలేదు ఏంటంటే ఏదన్నా ఫెయిల్ అయినరు అనుకో, ఏదైనా చేస్తే కూడా సక్సెస్ కాలేదనుకో, ఇది కాదు ఇది పోదు అనుకుంటే మీరు అంటారు. ఇక అట్లా అట్లా ఆడికి ఆపేయద్దు. లాస్ట్ దాకా ఉడక ప్రయత్నం చేయాలి. మనం ఒక్కసారి మైండ్కు తీసుకుంటే మాత్రం అది దాకా ప్రయత్నం చేయాలి. ఇక మనం ఏంటంటే ఒక బుక్ మీద రాసుకోవాలి. మనం ఇది చెయ్యాలి పొద్దున రోజు కూడక మనం ఏదన్నా చేసేది కూడక మనం బుక్ మీద రాసుకొని మనం ఇది చేస్తాం, ఇది సాధిస్తాం, ఇది చేస్తాం అన్నట్టే ఉండాలి. ఇక చెయ్యమన్నట్టు ఉండద్దు. ముందుకైతే వెళ్ళిపోవాలి, చేస్తుండాలి. ఓ రోజు ఫెయిల్ అవుతాం, మనకు ఆ పని కుదరది, ఆ పని మనం చేయలేము. చేయకుంటే కూడక మీరు ఆ రకంగా కూడక ఫెయిల్ కావద్దు. మాటలల్లా మనకు ఎందరో చుట్టుపక్కల వాళ్ళు అంటారు, నువ్వు వేస్ట్ అంటారు, ఇది అంటారు. పిల్లలు కూడక మనం మోటివేట్ చేసినట్టు ఉండాలి. పిల్లలు కూడక మనం నువ్వేం చేస్తలేవు, నీతోటి ఏం కాదురా, నీతోటి ఏం చేయవమ్మా ఇట్లా అనకుర్రి అంటే మాత్రము వాళ్ళు ఇక మైండ్ ఇరికిపోయి అవి నాతోటి కాదని మైండ్ ఇరికిపోయి ఏదే చెయ్యరు. ఇక మరి ఇదైతే మీకు నచ్చుతా అనుకుంటున్నా. ఇక ప్రతిది కూడక ఏంటంటే మీరు పట్టుదల కొద్దీ మీరు సాధించాలనుకుంటూ పోతే చేస్తారు. ముందుకెళ్ళిపోయి చేసేది చూడుండ్రి. ప్రతిది కూడక మీరు చేయలేను, నేను కాలేదు, నేను ఇది నాకు కాదు అన్నది ఉండద్దు. ఒక్కసారి అనుకుంటారు కానీ చెయ్యరు. ఇక మధ్యలో ఆపేస్తారు. మధ్యలో ఆపేయకుండా లాస్ట్ దాకా ప్రయత్నం చేయరు. మీకు అయినంత మంది చేయరు. మీరు ఏంటంటే ఒక డీప్గా చెయ్యండి. డీప్గా చేసేటనుకో ఇక దానికి మనం స్ట్రెస్ అయినామనుకో మనకు సక్సెస్ కంపల్సరీ ఉంటుంది. ఇక మనమే మూడవుట్గా ఉండి ఇక ఏం చేయలేము అని మనం అనుకొని నడమలకెళ్ళి డ్రాప్ కాకుండ్రి, మధ్యలోకెళ్ళి అవుతారు. ఇక మనం ఒకసారి ఫెయిల్ అవుతారు, రెండోసారి ఫెయిల్ అవుతారు, ఇంకొకసారి అయితే సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీరు కష్టం అన్నది ఎప్పుడో ఒకసారి అయితే మంచిగా వెలుగనైతే వెలుగుతారు, మంచిగానే అవుతుంది ఎప్పుడు కూడక. ఇక పిల్లలు కూడక మోటివేట్ చేయండి. ఇంట్లో కూడక పిల్లలను మనం ఎప్పుడు కూడక అలా ఆ రకంగా తయారైతందుకు కూడక మన దగ్గర ఉంటుంది అది. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నచ్చితే చేసుకోండి, నచ్చకుంటే వదిలేయండి. ఇక ఇది రొటీన్ అయితే నేను రోజు వాకింగ్ అయితే ఇక కొంచెమైనా పెడతాం మీకు. ఇది మెడిటేషన్ అన్నది వాకింగ్ అన్నది మనకు మనం ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మనం ఆరోగ్యంగా ఉంటాం, ఇంటి ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా కానీ ఒక పట్టుదలను ఉండని. ఎందుకంటే పట్టుదల లేకుండా పనులు చేయకుండ్రి. ఏది కానీ మనము ఇది కాదు ఇది చెయ్యలేని అన్నది మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని చేసారనుకో చెయ్యరు. మనకు అవుతుంది అంటేనే చేస్తారు ప్రతి పని కూడక. బిజినెస్ అయినా మన ఇంట్లో అయినా మన పిల్లలైనా మనం అన్నీ కూడక బాధ్యతలు లెక్క చేస్తేనే నాతోటి నాకు శాతనైతే లేదు, నాకు బద్ధకమే ఉన్నది అన్నట్టుగా ఉండద్దు. బద్ధకాలం అన్న మాట మాత్రము డేంజర్గా పడగొడుతుంది. మనకి ఏంటంటే కుసున దగ్గరికి వెళ్ళేస్తుంది కూడక బాధపడుతుండ్రు. అట్లా ఉండకుండా చేతనైతుంది అంటేనే చేతనవుతుంది, చేత కాదంటే చేత కాదు ఏది కూడక. ఈ మూడవుట్ మీరు చేసుకొని ఇంట్లో అంతా మూడవుట్ ఉంటుంది. అట్లా వేసుకునే చూడకుండ్రి. ఇక ఇదైతే మీకు బాగా నచ్చుతుంది అనుకుంటా. ఈ విషయము నచ్చుతుంది అనుకొని నేను మీకు చెప్తున్నా. ఈనుండ్రి.